నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కోకోనట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అవునండి, మీరు విన్నది కరెక్టే. కోకోనట్ జ్యూస్నే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొబ్బరి బొండం నీళ్ళతో అండ్ అలానే లోపల ఉన్న గుంజుతో ప్రిపేర్ చేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే టేస్ట్ ఉంటుందన్నమాట. రెసిపీలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఒక కొబ్బరి బొండం తీసుకోండి. లేత కొబ్బరి బొండం తీసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోంచి కొబ్బరి బొండం నీళ్ళన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మీరు ఇలా ఇంట్లోకి తెచ్చుకుని ఇలాగా చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే కొబ్బరి బొండం అమ్మే వాళ్ళ దగ్గరే కొబ్బరి నీళ్లు అండ్ లోపల ఉన్న గుంజుని తెచ్చుకుని కూడా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొబ్బరి బొండంలోంచి కొబ్బరి నీళ్ళన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి గుంజు తీసుకోవాలండి. లేత కొబ్బరి బొండం అయితే గనక మనం ఇంట్లో ఈజీగా తీసుకోవచ్చు. అదే ముదురుగా ఉన్నది అయితే గనక ఇలా కట్ చేయడానికి వీలవ్వదు కదా. సో లేతదాన్ని అయితే ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న కొబ్బరి గుంజు, కోకోనట్ మలాయ్ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా తీసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీకు అనిపించవచ్చు కొబ్బరి బొండం తాగేసి దాని తర్వాత లోపల గుంజు అంటే కూడా చాలా బాగుంటుంది కదా అని. సెపరేట్గా తింటేనే అంత బాగుంటున్నప్పుడు ఇలా జ్యూస్ చేసుకుని తాగితే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి మలాయ్ అంతా కూడా దాంట్లోకి వేసుకుని కొబ్బరి బొండం నీళ్లు ఫుల్గా కాకుండా కొన్ని వేసుకుని అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ షుగర్, ఒక 1/2 టీ స్పూన్ గ్లూకోజ్ ఉంటుంది కదండి, గ్లూకోండి, అది కూడా వేసుకోండి. షుగర్ అండ్ గ్లూకోజ్ పూర్తిగా ఆప్షనల్. కంప్లీట్గా హెల్దీగా తాగాలనుకుంటే స్కిప్ చేయండి. లేదు పర్లేదు 1 స్పూనే కదా అనుకుంటే వేసుకుని ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మిగతా కొబ్బరి బొండం నీళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. గ్లాస్లో వేసుకున్న తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ ఇది మీ ఫేవరెట్ లిస్ట్లో కంపల్సరీ చేరుతుంది. ఇలా గ్లాసెస్లో వేసుకోవచ్చు, లేదంటే ఆ కొబ్బరి బొండంలో వేసుకుని తాగితే ఇంకొక ఫీల్ ఉంటుంది కదా. అంతే, ఇంత సింపుల్గా కోకోనట్ జ్యూస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.